నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కొలువు తీరిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే ప్రకాశం బజార్, ఓల్డ్ కలెక్టరేట్, లతీఫ్ సాహెబ్ గుట్ట ప్రాంతంలో అక్రమ కట్టడాల్ని మంత్రి దగ్గరుండి తొలగింపజేశారు. ట్రాఫిక్ రద్దీతో నిత్యం ప్రమాదాలు జరగనున్న దృష్ట్యా డివైడర్ల తొలగించారు. నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తమిళనాడు వెల్లూరు జిల్లాలోని ప్రధాన పండుగల్లో ఒకటిన మాయనకొల్లై ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. వెల్లూరులోని పలార్ నది ఒడ్డున మాయనకొల్లై పండుగ సందర్భంగా 10 గ్రామాల నుండి దేవతలను అలంకరించి రథాల్లో నదికి తీసుకెళ్లి పూజలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కట్పాడ్ నుంచి వచ్చిన సుమారు 60 అడుగుల పొడవైన రథాన్ని నది ఒడ్డు నుంచి రోడ్డుపైకి లాగుతుండగా అకస్మాత్తుగా కూలిపోయింది. రథంపై ఉన్న 10 మంది దాని కింద చిక్కుకున్నారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్లో జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 సంవత్సరాల పైబడిన వారికి కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని 3 నెలల పాటు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఎంబీబీఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆదర్శ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఏసీలు అందించారు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అబద్ధాలు మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించిందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పోలీసుల వైపు చూశాడనే నెపంతో పెట్రోలింగ్ పోలీసులు ఓ అమాయకుడిపై రెచ్చిపోయారు. అతనిపై దాడి చేయడమే కాకుండా పోలీసు వాహనంలో బలవంతంగా తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి 2 కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటి చూపు కనిపించడం లేదంటూ బాధితుడు వాపోతున్నాడు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎఫ్సెట్ 2026 నోటిఫికేషన్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షా విధానంలో అధికారులు కీలక మార్పులు చేశారు. విద్యార్థులు పరీక్ష పూర్తి చేయగానే వారికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది కంప్యూటర్ స్క్రీన్ పైనే వెంటనే కనిపిస్తుంది. అయితే వీటిని కేవలం ప్రిలిమినరీ మార్కులుగా మాత్రమే పరిగణించాలని, ఫైనల్ మార్కులు తర్వాతి ప్రక్రియలో వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నేర పరిశోధనలో సరికొత్త జీవాలు నింపుతూ శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా 2020 బ్యాచ్కు చెందిన 76 పోలీసు జాగిలాలు వీధుల్లోకి చేరనున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ జాగిలాలు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నాయి. ఈ బ్యాచ్లో తెలంగాణకు చెందిన 42 జాగిలాలతో పాటు బీహార్ సిఐడి విభాగం నుంచి 30, హైదరాబాద్ విమానాశ్రయ భద్రత కోసం సిఐఎస్ఎఫ్ నుంచి 4 జాగిలాలు ప్రత్యేకంగా శిక్షణ పొందాయి. బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు వెంటనే ఇవ్వాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేందుకు జాగృతి నాయకురాలు కవిత ప్రజాభవన్కు వెళ్లారు. దీంతో ప్రజాభవన్ ముందు ఉధృతి తలెత్తడంతో జాగృతి మహిళా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21 నుంచి హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్ వేదికగా హై లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం బంజారాహిల్స్లో జరిగింది. సినీ నటి వర్షతో పాటు పలువురు మోడల్స్ బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్న దుస్తులు, నగలు ధరించి పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో వెడ్డింగ్ కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణ నిలవనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గత నెల రోజులుగా చిరుతపులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చిరుతపులి రోజుకో ప్రదేశం సంచరిస్తూ ప్రజలు, అధికారుల కళ్ళు కప్పి ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బంగారుపల్లి, డోన్గావ్, మైబపూర్, శక్తినగర్, పెదేడ్గి గ్రామ శివార్లో చిరుతపులి సంచరించినట్లు పులి ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఉద్రిక్తతల నడుమ క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. బీఆర్ఎస్ నాయకులకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా చైర్మన్ ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ మంత్రి వివేక్ అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. దీనికి విరుద్ధంగా క్యాతన్పల్లి బంద్కు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. మరోవైపు క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నిక సక్రమంగా జరగలేదని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కావాలని గొడవ చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపణలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం గ్రామంలో వేవ్స్ జాతి కొంగలు సందడి చేస్తున్నాయి. పొడవైన కాళ్లతో భారీ దేహంతో ఉండే ఈ విదేశీ కొంగలు కొన్ని శతాబ్దాలుగా వెంకటాపురం గ్రామానికి వస్తుంటాయని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో 6 నెలలు ఉండి పిల్లలు సంతానం ఉత్పత్తి నెలకొని పిల్లలకు ఎగిరే సమయం రాగానే విడిచి వెళ్లిపోతాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. వెంకటాపురం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. దేశాన్ని అమెరికా అధ్యక్షుడికి తాకట్టు పెట్టిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. ఇక కోట్లాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం వామపక్షాల సహకారంతో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా సిపిఐ జాతీయ స్థాయి పోరాటం చేస్తుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. హత్య జరిగిన ప్రాంతానికి స్థానికులు వందలాదిగా తరలివచ్చారు. ఇజ్రాయెల్ సైతం అక్కడికి చేరుకుని హత్యకు పాల్పడ్డ నిందితుడిని అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని నిందితుడికి తప్పకుండా శిక్షిస్తామని తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పాత్ర ఉందంటూ అసెంబ్లీలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ నుండి హెరిటేజ్ డౌన్ డౌన్, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ వైసీపీ ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు. హెరిటేజ్ వల్లే కల్తీ వ్యవహారం జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపణ చేశారు. హెరిటేజ్పై చర్చ చేయాలంటూ వైసీపీ నేతలు ఆందోళన చేయడంతో శాసన మండలి సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తూనికలు కొలతల శాఖ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు. కొనుగోలుదారులను అమాయకులను చేసి పలు దుకాణాల్లోని తూకాల్లో మోసాలు చేస్తున్నట్లు లీగల్ మెట్రాలజీ అధికారులు గుర్తించారు. పలువురు వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఏపీలో రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పెద్ద పులిని ఎట్టకేలకు అడవుల్లో వదిలిపెట్టారు. పాపికొండల అడవుల్లో పెద్ద పులిని క్షేమంగా విడిచిపెట్టారు. ఈ నెల 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో మొదట ఒక ఇంటి దూరిన పెద్ద పులి ఆ తర్వాత పశువుల పాకలోకి వెళ్ళింది. దీంతో అక్కడ రెస్క్యూ చేసిన టీం పెద్ద పులిని పట్టుకున్నారు. ఆ తర్వాత టైగర్ను విశాఖ జూకి తరలించిన అధికారులు క్యూరేటర్ పర్యవేక్షణలో ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుతో గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీతో పాటు పలువురు వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను గుడివాడ అమర్నాథ్, కాంగ్రెస్ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల ఆరోగ్యాలతో కొందరు ఆటలు ఆడుతున్నారు. కాలం చెల్లిన పదార్థాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ స్టోర్స్లో కస్టమర్లు ఆందోళన చేశారు. షాపులోని స్వీట్స్, ఆహార పదార్థాలపై తయారు తేదీ, గడువు ముగిసే తేదీలు లేవని ఆరోపించారు. పదార్థాలు ఎక్స్పైరీ అయినప్పటికీ అలానే విక్రయిస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. దీంతో షాపు యజమానిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయాలని కస్టమర్లు కోరారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. నూతనంగా ఎన్నికైన 4 మండలాల సర్పంచ్లకు 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి వర్మి కంపోస్టు తయారీ, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ స్టాల్ను మంత్రి పరిశీలించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క కళ్యాణ లక్ష్మి చెక్లను అందజేశారు.